హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. కానీ ఇది ఎవరు తినరు, కర్రీని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. కానీ ఈ క్యారెట్ బీట్రూట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో పాటిస్తూ కర్రీ చేసుకుంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఒక కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపులు వేసుకోవాలండి. అదే పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మగ్గనివ్వాలి. కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటుకుపోతూ ఉంటాయి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టకుండా మగ్గనిస్తూ ఉండాలి. అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టకుండా మగ్గనిస్తే సరిపోతుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుని మరొక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గరికి అయ్యింది కదా, ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి కాబట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. ఇందులో ఏ వాటర్లు అలాంటివి ఏమీ పోయకూడదు, ఫ్రై కాబట్టి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదా, కొంచెం దగ్గరికి అయింది కర్రీ. ఇప్పుడు ఇందులోనే ఒకసారి కలుపుకొని మనకి రుచికి దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయ ముక్కలను చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు వేయచ్చు, కానీ మాడిపోతాయి కాబట్టి తాలింపులు ఎప్పుడు ఉల్లిపాయలు వేయకూడదు. ఈ తర్వాత ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా. ముందుగా వేస్తే ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి నేను ఇలా చేస్తాను. ఇలా ముక్కలు మగ్గిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటికి పోతూ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గాలి కాబట్టి ఒక మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గనిస్తూ ఉండాలి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి ఉంటాయి, అందుకని చిన్న మంట పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని మూత తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక చూసారా, దగ్గరికి వచ్చేసింది కూర. ఇప్పుడు ఇందులోనే మన రుచికి సరిపడా కారం, పసుపు చిటికెడు, తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కారం కూడా నేను రుచికి సరిపడా వేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవచ్చు. సాల్ట్ కూడా అంతే వేసుకొని బాగా 3 వేసుకున్నాక కలుపుకొని మగ్గనివ్వాలి బాగా. ఒక 10 మినిట్స్ మగ్గితే కర్రీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కలుపుకున్నాక చూసారు కదా, కర్రీ దగ్గరికి అయిపోయింది. చూసారు కదండి, కర్రీ